ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్, ఇంకోటి సర్కంసిషన్ ఉంది కదా, ఫోర్ స్కిన్ని కట్ చేస్తారు. ముస్లిం కమ్యూనిటీ అంటే ఒక కమ్యూనిటీలో ఇది ఒక సెలబ్రేటెడ్ ఈవెంట్. కొంచెం పెద్దగా అవుతున్న కొద్ది ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది ఒక ఈవెంట్ లాగా సెలబ్రేట్ చేస్తారు దాన్ని. వాళ్ళ కమ్యూనిటీలో కల్చర్ ఉంది. బట్ మెడికల్లీ ఏం సిగ్నిఫికెన్స్ ఉంది ఆ ఫోర్ స్కిన్ని కట్ చేయడాన్ని? యాహ్! రైట్‌లీ పాయింటెడ్ ఔట్ అండ్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ జనరేషన్‌కు నాట్ ఓన్లీ దట్ రిలీజియస్ హ్యాస్ సమ్ హెల్త్ బెనిఫిట్స్. అంటే వాళ్ళ కమ్యూనిటీ నాట్ ఓన్లీ ఇన్ ముస్లిం కమ్యూనిటీ, జ్యూస్ కూడా దే విల్ సర్కంసైజ్. అట్లీస్ట్ ఇండియన్ యాహ్! ఇండియన్ దేర్ ఆర్ మెనీ కమ్యూనిటీస్ విచ్ సర్కంసైజ్. అంటే అసలు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ వాళ్ళు రికమెండ్ చేస్తారు పీడియాట్రిక్ సర్కంసిషన్ అనేది. పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలు పుడుతూనే సర్కంసిషన్ అనేది రికమెండ్ చేస్తారు. ఇట్ హ్యాస్ నాట్ ఓన్లీ రిలీజియస్ ఇంపార్టెన్స్, ఇట్ హ్యాస్ హెల్త్ బెనిఫిట్స్ ఆల్సో. అంటే ఎలాంటిదంటే ఇప్పుడు 5 ఇయర్స్ వరకు మనకు ప్రెప్యూజియల్ స్కిన్ అంటే గ్లాన్స్ పెనిస్ అనేది ఉంటుంది. ఆ గ్లాన్స్ పెనిస్ మీద ఉన్నటువంటి స్కిన్ అనేది ఎనిక్కిపోకుండా అలానే ఉండి అతుక్కొని ఉందనుకోండి, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం అనేది, దాని కింద స్మెగ్మా అనే సెక్రీషన్స్ అనేవి సెక్రీట్ అవుతూ ఉంటాయి. ఓకే. అవి నీట్‌గా వెళ్ళిపోవాలి బయటికి. అలా కాకుండా అలానే పైలప్ అయిపోయి అలానే ఉన్నాయనుకోండి, వారికి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతూ సో ఉంటుంది. మీరు ఎండింగ్ పార్ట్ అంటున్నారా? ఆ! ఆ! గ్లాన్స్ గ్లాన్స్ పెనిస్ అంటే బల్బ్ ఉంటుంది కదా! దాని మీద ఓకే. సెక్రీషన్స్ వస్తాయి. దాని మీదనే ఇది కవర్ ఉంటుంది. ఎప్పుడు అది ఎనికిపోలేదనుకోండి, అక్కడ పైలప్ అయిపోతాయి. అంతా స్టాక్స్ లాగా ఫార్మ్ అయిపోయేసి అక్కడ నీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ సినారియోలో మనం చేయడం జరుగుతుంది. సర్కంసిషన్ అనేది చేయడం జరుగుతుంది. కొందరికి ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో ఎలా ఉందంటే అడల్ట్‌లో తీసుకుందాం. చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా రిట్రాక్ట్ చేయకుండా అలా వదిలేశారనుకోండి, వాళ్ళలో ఫైమోసిస్ అంటారు. అంటే ముందర స్కిన్ ఎనికిపోదు. ఎరెక్షన్స్ వచ్చినప్పుడు తనకు పెయిన్ వస్తుంది. ఓకే. కింద ఫ్రెన్యులమ్ అని ఉంటుంది. అది కూడా టైట్‌గా ఉంటుంది. ఎనికిపోయి అక్కడే ఉండిపోవడాన్ని పారాఫైమోసిస్ అంటారు. అది పెళ్ళైపోయిన తర్వాత వాడు సెక్షువల్ అదే పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆ స్కిన్ ఫోర్స్‌ఫుల్‌గా ఎనికిపోయిందనుకోండి, కింద చాలా టైట్‌గా ఉండి ఎనికిపోయిందనుకోండి, అది అక్కడే ఉండిపోతుంది. ఓకే. అక్కడే ఉండిపోయి పారాఫైమోసిస్ అనేది రింగ్ లాగా ఫార్మ్ అవుతుంది. దాన్ని పారాఫైమోసిస్ అంటారు. ఇట్స్ ఎ సర్జికల్ ఎమర్జెన్సీ. ఇలాంటి సినారియోస్ కూడా జరుగుతుంది. చాలా కామన్‌గా చూస్తున్నాను ఈ మధ్యన ఉన్నటువంటి పేషెంట్స్‌లో. నాట్ ఓన్లీ కిడ్స్, అడల్ట్‌లో కూడా క్లీన్ చేసుకునే హ్యాబిటే లేదండి. స్కిన్ ఎనిక్కి తీసుకోవడము, ఆ గ్లాన్స్ పెనిస్‌ని క్లీన్ చేసుకోవడం స్నానం చేసేటప్పుడు, అవే అనే మినిమమ్ అవేర్‌నెస్ కూడా లేకుండా పోయింది. అలా ఉండిపోయిందనుకోండి, ఇన్ఫెక్షన్స్ వస్తే వాడికి జీవితాంతం హి హాస్ టు సఫర్. కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్‌తో ఈ గ్లాన్స్ పెనిస్ మీద ఈ స్కిన్ ఏదైతే ప్రిప్యూస్ ఉందో అది అతుక్కుపోతుంది. అసలు సెపరేట్ కాదు. అలాంటి కేసుల్లో క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్‌లీ, పినైల్ క్యాన్సర్స్ ఆర్ వెరీ లెస్ ఇన్ ముస్లిం కమ్యూనిటీ. పర్టిక్యులర్‌లీ ముస్లిం అనేది కాదు. బేసిక్‌గా ఈ సర్కమ్‌సైజ్డ్ ప్రాక్టీస్ ఉన్నటువంటి, కల్చర్ ఉన్నటువంటి కమ్యూనిటీస్‌లో ఇది చాలా తక్కువ. ఇట్ ఈస్ వెరీ గుడ్ అంటే గుడ్ ఫర్ హెల్త్ యాక్చువల్లీ. అంటే ప్రతి ఒక్కరు చేసుకోవాలనుకోరు కదా! వాళ్ళేం చేసుకోవాలి మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా క్లీన్ ఉండాలంటే? చేసుకోవాలి. రెగ్యులర్‌గా దాన్ని రిట్రాక్ట్ చేయడం, స్నానం చేసేటప్పుడు క్లీన్ చేయడం అనేది ఒక పద్ధతిగా పెట్టుకోవాలి. అలానే కాదు, ఇప్పుడు కామన్‌గా ఇప్పుడు చూస్తున్నటువంటి డయాబెటిస్‌లో చూసామనుకోండి. డయాబెటిక్స్‌లో చాలా కామన్ ఏది బెలనోపాస్తైటిస్ అనేది. బెలనోపాస్తైటిస్, పాస్తైటిస్ అంటే ఓన్లీ ఆ గ్లాండ్స్ పెనిస్‌కు ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, అదొక టైపు బెలనైటిస్ అంటారు. దాని ముందర పైన స్కిన్ మొత్తం అంతా ఇన్ఫెక్షన్ వచ్చిందని బెలనోపాస్తైటిస్ అంటారు. స్కిన్ కూడా అంత చీలికలుగా వస్తుంది. దాని మీద వెన్ యూ ట్రై టు పుల్ బ్యాక్ దే విల్ హావ్ ఎ వెరీ పెయిన్‌ఫుల్ రిట్రాక్షన్. పార్టిసిపేట్ చేయలేడు. సెక్షువల్‌గా పార్టిసిపేట్ చేయలేడు. సార్ నా భార్యతో కలిసినప్పుడు వెరీ పెయిన్‌ఫుల్‌గా ప్లెజర్ అటుంచు, నరకంగా అనిపిస్తుంది సార్ అలా అంటాడు. అలాంటి కేసుల్లో కూడా మనం సర్కంసిషన్ చేయడం జరుగుతుంది. సర్కంసిషన్ ఒక చైల్డ్‌హుడ్డే కాదండి. అడల్ట్‌హుడ్‌లో కూడా చేస్తారు. 60 ఎనీ ఏజ్ గ్రూప్‌లో
చేయడం జరుగుతుంటుంది. ఇఫ్ యూ లీవ్ లైక్ దట్, ఇప్పుడు అన్‌అటెండెడ్ ఓల్డ్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు అలా బెడ్ రిడెన్ ఉన్నారు. అలా పైలపైపోయి వాళ్ళలో క్యాన్సరస్ ఉంటుంది. అలాంటి పేషెంట్స్‌కు పార్షియల్ పినెక్టమీ అంటే టోటల్ హుహు. రిమూవల్ అలాంటివి కూడా చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ టేక్ సర్కమ్సిషన్ దట్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఒక సెపరేట్ టాపిక్ అయిపోతుంది. హ్మ్. సర్కమ్సిషన్‌లో చాలా రకాలున్నాయి. నార్మల్ కన్వెన్షనల్ సర్కమ్సిషన్ అని, స్టాప్లర్ సర్కమ్సిషన్ అని, లేజర్ సర్కమ్సిషన్ అని, దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్.